మేడం నమస్తే. ఏదైతే కనుక ఇళ్ల పట్టాలు అక్రమంగా దొంగ పట్టాల పంచిన కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్న వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ నూజివీడు కోర్టు రిజెక్ట్ చేసినా మళ్ళీ అప్లై అయితే చేస్తున్నారు. అసలు ఎలా చూడవచ్చు అంటారు దీన్ని ముందర? అసలు సార్ బెయిల్లో సర్వసాధారణం అండి. ఒకసారి బెయిల్ కొట్టేస్తే మళ్ళీ రెండోసారి వేస్తాం, రెండోసారి కొట్టేస్తే మూడోసారి వేస్తాం. జడ్జి గారు తనివి తీరా మనస్ఫూర్తిగా బెయిల్ ఇచ్చే వరకు అడ్వకేట్లు బతకాలి. కాబట్టి మా పని మేము చేస్తుంటాం. ఒకటోసారి రెండోసారి సర్కారు వారి పాట అంటూ మేము వేస్తుంటాం, అది సహజం. కానీ పాపం వల్లభనేని వంశీ గారు జైల్లో ఉన్నప్పుడు గౌరవ పేర్ని నాని గారు ఇచ్చిన స్టేట్మెంట్ మీరు గుర్తెచ్చుకోవాలి. అదే మేడం, వంగవీటి రంగా మరణంతో తెలుగుదేశం పార్టీ అప్పట్లో గొప్ప ఎన్టీఆర్ ప్రపంచం తగ్గిపోయింది. ఇప్పుడు వల్లభనేని వంశీకి ఏదన్నా జరిగితే అది కూటమి ప్రభుత్వానికి మరణ శాసనమే అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు, అసలు వాటిని ఎలా చూడాలంటారు? సార్ అసలు వల్లభనేని వంశీ గారికి వంగవీటి మోహన్ రంగా గారికి పోలికేంటి సార్? నక్కకి నాగలోకానికి ఉన్నంత వేరియేషన్ ఉంది కదా. అరే మురిగే కుక్క పేరునని వాడిని మనోడితో పోలుస్తావేంట్రా? మనోడు బెజవాడ బెబ్బులు కదరా. జనాల కోసం ఇది చూడు, జనాలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం కోసం ఒక ఎమ్మెల్యేగా ఉండి ఒక నడి రోడ్డు మీద సత్యాగ్రహాలు లాంటివి చేసినప్పుడు, నిరాహార దీక్షలో కూర్చున్నప్పుడు కదా చంపేశారు. కడుపుకు అన్నం తినేది గడ్డి, ఆయన పేరు చెప్పుకునే కదా ఓట్లు అడుక్కునేది, కులం ఓట్లు అడుక్కునే సిగ్గులేదురా నీకు? అలాంటి పనికి మాలినోడిని ఇతనితో పోలుస్తావు నువ్వు? అలాంటి పనికి మాలినోడిని మా నాయకుడితో పోలుస్తావా? సో ఇక్కడ అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే వల్లభనేని వంశీ గారి భార్య కడు భయం కలుగుతుందండి. ఎందుకంటే టీడీపీలో ఈ చంపుకోవడాలు నరుక్కోవడాలు ఉండవు. ఆవిడకి తెలుసు, ఎందుకంటే ఆవిడ టీడీపీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ఆవిడ పాపం. ఈ వల్లభనేని వంశీ గారిని చంపేస్తారా మీరు అని అంటున్న ప్రతిసారి పేర్ని నాని గారు ఆవిడ గుండెలో భయం కలిగింది. జగన్ రెడ్డి గారి స్కెచ్ గురించి ఆమెకు తెలుసు. ఒరు ఈ రాజకీయం కోసం నా మొగుడిని లేపేస్తారేంటి, సానుభూతి కోసం ఇదొక యాత్ర బిగించేస్తారేంటి, ఇక్కడి నుంచి యాత్ర బిగినేది అంటున్నాడేంటి అంటే ఫస్ట్ వికెట్ మావాడిదేనా అని ఆవిడ భయభ్రాంతులు కలుగుతుందండి. సో ఇక్కడ దారుణం ఏంటంటే నువ్వు ఒక యాత్ర చేయాలంటే ఒకడు పోవాలి. నాన్నగారు పోయాకే తమరు యాత్రలోకి బయటకు వచ్చారు, దాన్ని ఓదార్పు యాత్ర అన్నారు, తర్వాత మహాపాదయాత్ర అన్నారు. మీరు జైల్లో ఉన్నప్పుడు మీ చెల్లిగారు బయటకు వచ్చారు. ఇవంతా ఏదో ఒక స్కెచ్ ఉండాలి మీరు బయటికి రావాలంటే. ఈ వెన్నుపోటు యాత్ర దేంతో నాంది కలుగుతుంది, దేంతో బిగిన్ అవుతుందంటే నాకు భయం వేసిందండి. ఎవరిని లేపేస్తారా, ఏ పావు పక్క కదిలేసి చెక్ పెడతాడా, ఏ శకుని రాజకీయాలు చేస్తాడా అనుకుంటే పాపం ఏదో నోరేసుకొని పడ్డాడు వల్లభనేని వంశీకి, శిక్ష పడుతుంది, బయటకు వస్తాడేమో. పాపం నిన్ను నమ్ముకున్నాడు కదా, లేపేద్దాం అనుకున్నావా? ఏమప్ప స్కెచ్చి రాజకీయాలు గడ్డొస్తే చిన్నాయనే అడ్డు తొలిగినాడే. పాపం ఈ వల్లభనేని వంశీ పావులాగా వాడి తమరు పాదయాత్ర స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా? సో వారి భార్య గారికి తెలిసిందండి. కానీ దారుణం ఏంటంటే వంగవీటి మోహన్ రంగ గారితో పోల్చడం. అదే రకంగా ఆయన చనిపోయాకంట రాజకీయం బయటకు వచ్చిందంట. ఆయన చనిపోకముందు ఒక కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. ఆయన ఒక సైకిల్ షాప్కి సంబంధించిన వ్యక్తి, ఒక సైకిల్ షాప్ ఓనరు, లేకపోతే ఒక సాధారణ ఎమ్మెల్యేను. కానీ రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఉన్న రాజారెడ్డి గారి కుమారుడు రాజశేఖర్ రెడ్డి గారి డాక్టర్. ఆ డాక్టర్ యాక్టర్ని రంగా గారు ఉన్నంతవరకు ఇతని బొమ్మ ఎక్కడా కనపడలే. ఎప్పుడు రంగా గారు వెనకాల ఆయన కారు ఎక్కినప్పుడు ఆయనకు ఒక మెసేజ్ ఇస్తున్నట్టు, ఆయనకు ఒక కాగితం ఇస్తున్నట్టు అని ఫోటోల్లో చూసినా కానీ ఆయన పక్కన కూడా చూసింది లేదండి. అట్టంటోడు ఈయన్ని పతనం చేసి ఆయన పైకి వచ్చినాడన్న విషయం రాష్ట్ర రాజకీయాలు అందరికీ తెలుసు. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆయన పతనాన్ని కోరుకున్నాడు వాళ్ళంతా కుప్పగూలిపోయినారు. అది యథార్థం. ఒక అద్భుతమైన చావులు రాజారెడ్డి గారు ఎంత స్కెచ్ చేసినారో మాకు తెలుసు కదా. పాపం నెత్తిన బాంబులు పెట్టి వారి ఊర్లు పొలిమేరలో ఆయన లేపేసినారు. ఎస్పీ వ్యాస్ గారు ఎలా చనిపోయినారో మనకు తెలుసు. అదే రకంగా నాన్నగారు అయితే ముక్కలు అయిపోయినారు, అది మీకే బాగా తెలుసు. సో నువ్వు రంగా గారి పేరు తలిచేటప్పుడు, పిలిచేటప్పుడు, పలికేటప్పుడు గుర్తుపెట్టుకో, ఆయన్ని ఇంకొకరితో పోల్చే దమ్ము నీకు లేదు, ఆయన పేరు వాడే హక్కు నీకు లేదు. ఓటింగ్ కోసం నువ్వు పేరు వాడుకుంటున్నావా? ఈరోజు వంగవీటి మోహన్ రంగ గారిని వల్లభనేని వంశీ గారితో పోలుస్తావా? ఆయన చంపితే రాజకీయం ఏంటి? ఆయన చంపితే రాష్ట్రం వల్లకాడైపోయిన పరిస్థితి. సెంట్రల్ నుంచి నాయకులు ఇన్ని రోజులు కర్ఫ్యూ ఏంటి అంటే ఒక సాధారణ నాయకుడు ప్రభంజనం సృష్టించాడని నీకు తెలియదా? అంటే ఇప్పుడు అలాంటి ఉత్పాతమే మళ్ళీ వస్తుంది. ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి మరణ శాసనం అవుతుంది అంటూ ఎవరో కాదు, సాక్షాత్తు మాజీ మంత్రి వల్లభనేని వంశీకి అత్యంత సన్నిహితుడైన పేరు నాని ప్రకటించడం అంటే దీని వెనకమల ఏదైనా కుట్రగా ఉన్నాం దాగుందనుకోవచ్చు అంటారా? మరి ఆయనకి టైం దగ్గరకు వచ్చింది, ఈ పావును కదుపుతున్నారు అన్న విషయం వారి కుటుంబ సభ్యులకు కూడా బహుశా అర్థమై ఉండాలి. రాజకీయం కోసం శవం బయటికి లేనిదే పాదయాత్ర చేయడం చేతగానటువంటి గౌరవ జగన్ రెడ్డి గారు నాందిగా వల్లభనేని వంశీ గారిని కదుపుతున్నారా?
కుదుపుతున్నారా? ఆ నింద పక్కనోడి మీద వేయడానికి చూస్తున్నారా? నా రాసుర రక్త చరిత్ర రాసినప్పుడు కూడా చంద్రబాబు గారి చేతిలో కత్తి పెట్టారు. ఒక పెన్ను, పేపరు, ఒక అద్భుతమైన విజనరీ ఉన్న వ్యక్తి, ఒక టెక్నాలజీ తెలిసిన వ్యక్తి, నరేంద్ర మోడీ గారి సైతం పొగిడించుకున్నటువంటి ఒక చంద్రబాబు గారు లాంటి వ్యక్తిని చేతిలో కత్తి పెట్టి ఆ కత్తికి రక్తం కారతా నా రాసుర రక్త చరిత్ర అన్నాడు. ఈరోజు నరకాసుర రక్త చరిత్రలో వారి కుటుంబ సభ్యులు, వారి కుటుంబ సభ్యుల పేర్లు, వారి భార్య, ఆయన అందరూ ఫోన్ కాల్లో, కాంటాక్ట్లో ఏవో చిన్న చిన్న సంబంధాలను ఉన్నాయి. పాపం సిబిఐకి, ఈడీకి కనీసం చంద్రబాబు గారిని ఇంట్రాగేషన్ చేయలే, బీటెక్ రవిని ఇంట్రాగేషన్ చేయలే. ఏం వాళ్ళకేం సంబంధం? అంతా ఇక్కడెక్కడ తణుకు వస్తుంటే కదంతా ఇక్కడెక్కడ తిరుగుతుంది కదా పులివెందుల చుట్టూ. మళ్ళీ ఎందుకు పోద్ది? నారాసుర రక్త చరిత్ర నారావారిపల్లికి ఎందుకు పోద్ది? పోదు కదా. మీకు తెలియదులే నాలెడ్జ్, వాళ్ళకి ఈడీకి సిబిఐకి బాగా తెలుసు కదా. సో అట్లాంటి పరిస్థితుల్లో మళ్ళీ వల్లభనేని వంశీ గారిని చంపేసి కత్తి పట్టుకొని మళ్ళీ రక్తపు మరకలతో నా రాసుర రక్త చరిత్ర రాద్దాం అనుకుంటూ ఎప్పుడు ఇంతేనండి. రంగా గారి చావును కూడా అవతలోడి మీద బురద చల్లడం కోసం చేసినటువంటి ప్రీ ప్లాన్డ్ స్కెచ్లు మాకు తెలుసు. దయచేసి పేర్నాని అన్న, దయచేసి ఎప్పుడు మన నాయకుడితో ఎవరిని పోల్చొద్దు, ఎవరిని కూడా. ఆయన స్థాయికి ఎవ్వరు సరిపోరు. ఆయన చేసిన రాజకీయం ఈ రోజుకి నీలాంటి వాళ్ళకి, నాలాంటి వాళ్ళకి ఆదర్శం. కానీ తమరు ఇలాంటి పోలికలు పెట్టి మన జగన్ రెడ్డి గారి ప్లాన్ని మీరు ఇంప్లిమెంట్ చేస్తుంటే అందరికీ తెలిసిపోతుంది దీని వెనకాల ఎవరున్నారు. కోడికత్తప్పుడు ఎవరో నాయకులు పాపం తొందరగా కోలుకోవాలని ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు, కానీ గులకరాయి గురి చూసుకుంటున్నప్పుడు ఒక్కడన్నా స్పందించినాడన్నా? ఇంకా కానీ మీ బతుకులు మారవా? మీ డ్రామాలు ఆపరా? జనాలు గొర్రెలు చేస్తారా? మీరు ఓట్ల కోసం ఏమారుస్తారా? రాజకీయాల కోసం మీ ప్రత్యర్థులను కాకుండా మీతో పాటు పనిచేస్తున్న సన్నిహితులను చంపుకుంటారా? ఇదేనా రాజకీయం? సో దయచేసి నేను ఒకటే చెప్తున్నానండి, ఇటువంటి స్టేట్మెంట్ వచ్చిందంటే దీని బ్యాక్గ్రౌండ్ ఏదో ఉంది. మొత్తం అందరి ఫోన్లో ట్రాక్ రికార్డు తీస్తే ఎవరితో మాట్లాడుతున్నారు. వల్లభనేని వంశీ గారికి జైల్లో కూడా రక్షణ కల్పించాలి. ఆయన ప్రాణానికి రక్షణ కల్పించడం మన బాధ్యత. ఎందుకంటే జైల్లో ఉన్న ముద్దాయి కూడా ప్రాణాలు విలువైనవి కాబట్టి ఆయన కాపాడుకోవాలి. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, పేర్నాని గారు ఎందుకు స్టేట్మెంట్ ఇచ్చారు, ఎవరు చెప్తే ఇచ్చారు, ఏం జరగబోతుందని ఇచ్చారు, జరగబోయేదాన్ని ముందే ఎవరు రాయేశారా? ఇతని చావుతో బిగిన్ అవుతుందంట యాత్ర. ఊరే నాయన బతికే ఉన్నాడు కదరా బాబు, చంపేసి యాత్ర బిగించేద్దాం. అసలు ఆ స్టేట్మెంట్ ఇచ్చేంత ధైర్యం ఎందుకు వచ్చింది? ముందు అతన్ని ఇంట్రాగేషన్ చేయాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి. మేడం, అలాగే చూస్తే కనుక తెనాలిలో జరిగిన సంఘటన, దీన్ని కూడా కుల రాజకీయ కోణంలో జగన్మోహన్ రెడ్డి పోర్ట్రేట్ చేయడానికి చూడటం. అంటే ముగ్గురు నిందితుల్ని పోలీసులు శిక్షిస్తే దాన్ని కుల రాజకీయ కోణంలో జగన్మోహన్ రెడ్డి పోర్ట్రేట్ చేయటాన్ని అసలు ఎలా చూడాలంటారు? అసలుకి అంటే తెనాల్లో ఏ కేసో కూడా మాకు తెలియదండి. ఇప్పుడు మనం ఇంట్రాగేషన్ చేసి మనం హైలైట్ చేస్తే నా కేసులో తెలుస్తుంది. వాట్ ఎవర్ ఇట్ మే బీ, తప్పు చేసినోడికి కులం ఏంటి, మతం ఏంటి, పార్టీ ఏంటి, ఎత్తి లోపలేయడమే. అది ఏ పార్టీ అయినా, ఏ కులమైనా. సో దీంట్లో మేము ఎటువంటిగా స్పందించమండి. అసలు దీని గురించి మాట్లాడుకోవడం కూడా వేస్ట్. అంటే వంకలేనమ్మ డొంక పట్టుకొని ఎలాడిద్దని చూడాలి. ఏం మాట్లాడాలో తెలియక ఏదో ఒకటి పురమాయించుకొని మాట్లాడేటువంటి ఇలాంటి వ్యక్తులకి సమాధానం చెప్పాల్సిన పనిలా రాజకీయాల్లో నరుక్కోవడం, తొక్కి పైకి ఎదగడం, ఇటువంటి తెలిసినటువంటి కుట్రకోణ రాజకీయం వైసీపీ అతి తొందరలో భూస్థాపితం అయిపోతుంది. దీని మీద కూటమి ప్రభుత్వం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళబోతుంది. థ్యాంక్ యూ మేడం.